ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్. ఇక ఫిబ్రవరి 14న 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పారు. ఇక వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు మంత్రి. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాలు చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సభకు వైసీపీ సభ్యులు హాజరుపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. వాళ్ళు హాజరవుతారా లేదా అని చెప్పి కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇక మార్చి 12 వరకు నెల రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా ఉత్కంఠగా మారనున్నాయి. ఒకవైపు వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ ఒకవైపు, మరొక వైపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దీంతో కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా ఉత్కంఠగాను, మరొక వైపు ఒకవేళ కనుక వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు హాజరైతే చాలా వాడివేడిగా హాట్గా కూడా నడిచే అవకాశం కనిపిస్తోంది. మరి వీటన్నిటి గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల మీద ఉత్కంఠ ఆసక్తి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం కొంత హాట్ గానే నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కంటే కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలపై కొంత సర్వత్రా అయితే ఉత్కంఠ అనేది ఉంది అనే మాట అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు బడ్జెట్ లో కేటాయింపులు అంటే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే దానికి సంబంధించి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గాని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గాని ఏ విధంగా కసరత్తు చేశారు దీనికి సంబంధించి, అంటే కేటాయింపులు సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, అలాగే అమరావతిలో చేపడుతున్నటువంటి అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కానీ, అలాగే రాయలసీమకు సంబంధించి రాయలసీమలో చేపట్టనున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే ఈ పోలవరం బనకచెర్ల అంశం, అలాగే నదుల అనుసంధానం, వీటన్నిటికి సంబంధించి కొంత అయితే ఉత్కంఠ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ లో ప్రస్తుతానికి రాష్ట్రానికి అప్పులతో పాటుగా కొంత భారీగా ఆర్థిక లోటు కూడా కనపడుతోంది. కాబట్టి మరి ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూడాలి. అయితే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అంటే 2024 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, చాలా కొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆ కసరత్తు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. అలాగే తల్లికి వందనం సంబంధించి బడ్జెట్ ఎంత కేటాయింపులు చేయబోతున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అదే విధంగా ఇటు పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. దాదాపు 7-8 నెలల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల అంశం అనేది అటు రాజకీయంగా కూడా కొంత విమర్శలకు కూడా వేదిక అనేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అటు చిన్న తరహా పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి 1,00,000 కోట్ల బకాయిలకు సంబంధించి కూడా అంటే 2019 నుంచి 2016-17 నుంచి అదేవిధంగా 2019 నుంచి ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి కూడా క్లారిటీ రావటం లేదు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి మరి అంటే ఇటీవల కూడా ఎస్సీ పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితులు. మరి వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయబోతోంది అనేది అయితే కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక దీనితో పాటుగా అటు వైసీపీకి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూస్తే కనుక వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా లేదా అనేది అయితే కొంత రాజకీయానికి సంబంధించి ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు, కేవలం ఏదో మొన్న మధ్య వచ్చేసి కేవలం రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోయారు అనేది కూడా కొంత ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. దీనిపై అటు అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ ఇటీవల లక్నోలో జరిగినటువంటి స్పీకర్ల ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో కూడా మాట్లాడి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశంలో మరి అంటే జగన్ అసెంబ్లీ హాజరవుతారా లేదా, అంటే అనర్హత వేటు ఇవన్నీ కూడా కొంత అంటే వైసీపీని ఇబ్బంది పెట్టే అంశాలుగా కనపడుతున్నాయి. మరి ఏం జరగబోతోంది వీటనేది అంటే చూడాలి. అయితే ఇప్పటికే కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఏ అంశాల మీద మాట్లాడాలి అని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా, హాజరయ్యే అవకాశం ఉందా? అయితే జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. ఎందుకంటే కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలపై హామీ ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. భారీగా నిధులు కేటాయింపులు చేయాల్సి ఉంది. అలాగే నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే రోడ్ల నిర్మాణాలకు సంబంధించి, అదేవిధంగా పంచాయతీలకు కొంత పంచాయతీ రాజ్ నుంచి కానీ లేదంటే ఇతర ఇటు మెడికల్ కాలేజీల అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి పీపీపీ విధానంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల అంశంలో కూడా వైసీపీ గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు మెడికల్ కాలేజీల్లో వాళ్ళకి ఇచ్చేస్తే దీనివల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనే ఆవేదన కూడా వైసీపీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై వైసీపీ నాయకులు కానీ
అలాగే జగన్ కూడా అటు ఉత్తరాంధ్రలో ఒక మెడికల్ కాలేజీ దగ్గర కూడా ఆయన వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏం జరగబోతుంది అంటే అసెంబ్లీకి వెళితే కనుక వీటన్నిటికి సంబంధించి ఆయన గట్టిగా నిలదీసే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సమయం ఇస్తుందా లేదా అనే దానికి సంబంధించి ఒక పాయింట్ అయితే, ఒకవేళ సమయం ఇస్తే వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా మాట్లాడాలి అంటే వాయిదా తీర్మానాలు కానీ ఇవన్నీ కూడా అంటే 0 అవర్ లో కానీ అలాగే చాలా వరకు ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి అటు ఎమ్మెల్సీలు అడుగుతున్నారు. వాటికి సంబంధించి మంత్రులు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ల అంశంలో కానీ లేదంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశంలో కానీ అదేవిధంగా పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ కొంత ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ అంటే అక్కడ వీళ్ళందరూ కూడా ఉంటే బాగుంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సభలో ఉండి ఉంటే రెండు చట్టసభల్లో ఉండి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల సంఖ్య 11 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అనే అంశం పక్కన పెట్టి కొంత హాజరైతే జగన్ వాయిస్ అంటే జగన్ మాట్లాడే మాటలకు మీడియాలో కూడా కొంత వెయిట్ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నా హాజరు కావాలి అనేది అయితే వినపడుతున్నటువంటి డిమాండ్. అయితే అయ్యన్న పాత్రుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఈసారి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసే ఛాన్స్ ఉందా? అయితే దానికి సంబంధించి చట్టపరంగా అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందే అనే రూల్ లేదు, హాజరు కాకూడదు అనే రూల్ ఎక్కడ దీనికి సంబంధించి ఏం లేదు. అంటే సాధారణంగా ప్రజా సేవకులు కాబట్టి వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నామని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ప్రజాప్రతినిధులు కాబట్టి అంటే అసెంబ్లీకి వెళ్తారు, అసెంబ్లీకి వెళ్ళి అంతసేపు మాట్లాడతారు. అయితే ఒకసారి కాకపోతే ఒకసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. ఎందుకంటే హాజరు కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అదైతే ఉంది కానీ జీతాలు చెల్లించకూడదు అనే దానికి సంబంధించి చట్టంలో ఎక్కడ కూడా సరైనటువంటి విధానం పొందుపరచలేదు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల్లో ఉంటారు. పులివెందులు ఆయన నియోజకవర్గం కాబట్టి. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మేము అంటే మేము ప్రజలతో మాట్లాడుతున్నామనో లేదంటే స్థానిక నాయకత్వంతో మాట్లాడుతున్నామనో అధికారులతో మాట్లాడుతున్నామో ఏదో ఒకటి వాళ్ళ దర్శనం వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ జీతాలు కట్ చేసే అవకాశం లేదు. అయితే ఈ జీతాలు కట్ చేసే అంశానికి సంబంధించి ఇటీవల అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దానికి జగన్ కూడా కొంత కౌంటర్ కూడా వేయటం జరిగింది. అంటే మీరు అంటే జీతాల మీద ఆధారపడి బతికే ఎమ్మెల్యేలు ఎవరూ లేరు మా పార్టీలో అంటూ కూడా జగన్ ఒక సందర్భంలో మాట్లాడారు. కాబట్టి అది పెద్దగా వైసీపీ కూడా ఒకవేళ జీతాలు కట్ చేసినా కానీ వైసీపీ పెద్దగా దాన్ని లెక్కలోకి తీసుకునే అవకాశం లేదు. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల మీద చాలా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ని ప్రవేశపెట్టే మరొక వైపు ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి హాజరవుతారా లేదా, జగన్ హాజరవుతారా లేదా, జగన్ ఏదైతే బయట మాట్లాడుతున్నారో ఇదే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే జనాల్లోకి ఇంకా బాగా వెళ్తుంది కదా. ఇప్పుడు అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి ఇది మంచి వేదిక అవుతుంది కదా. ఎందుకు జగన్ అసెంబ్లీకి రావటం లేదు, జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని అనేక మంది కోరుకుంటున్నారు. మరొక వైపు తమ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో మరొకటి ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఇప్పటికే కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే తమ విధులకు హాజరవరో వాళ్ళకి శాలరీని కట్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందే లెక్కలోకి వస్తారు కదా, ప్రజాసేవ చేయాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు విధులకు హాజరు కానప్పుడు, ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలంటూ కూడా అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడము. వీటన్నిటి నేపథ్యంలో మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పీపీపీ విధానం కానీ వీటన్నిటి గురించి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా పార్టీని యాక్టివ్ చేసుకున్నారు. జగన్ పార్టీని యాక్టివ్ చేసుకుంటూ కూడా జనాలకు మేమున్నామని భరోసా ఇవ్వటం కానీ నేతలను యాక్టివ్ చేసుకుంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా? ఒకవేళ వైసీపీ అసెంబ్లీ సమావేశాలకి హాజరైతే అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాట్గా ఉంటాయనుకున్న నేపథ్యంలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరైతే ఇంకా ఈ సమావేశాలు ఈసారి చాలా ఉత్కంఠగా ఆసక్తిగా చాలా హాట్ డిబేట్లతో నిండిపోయే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది.